హాయ్ అండి. ఈరోజైతే మదురైలో ఉన్నటువంటి అలగారి స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి తమిళనాడులో. మన సైడ్ నుండి మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. రామేశ్వరం, పళని ఆ టైం టూర్‌లో వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళైతే ఇక్కడికి ఈ టెంపుల్ కూడా చాలా వరకు వస్తూ ఉంటారు. ముందు ఎంట్రన్స్‌లో ఈ స్వామివారు ఉంటారండి. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నాక అప్పుడు మనం కొండపైకి స్టార్ట్ చేయాలి. చూడండి ముందైతే ఆ దర్శనం చేసుకొని చూడండి. అదే స్వామి, ఇంకేం లేదు. చూస్తూ ఉన్నారు కదా! అది అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు కొండపైకి స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వచ్చినట్లయితే కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడైతే కొండపైకి స్టార్ట్ అయిపోయాం కదా! ఇది నేచర్ బాగుంటుంది. చాలా గ్రీనిష్గా ఉంటుంది. కొండపైకి ఇక్కడ మనం ఏమైనా బండి మీద వెళ్ళలేకపోయామనుకో కింద బస్సులు ఉంటాయి. మన కొండపైన దించుతారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అట్లనే బస్సులు ఉంటాయి, దించేస్తారు. ఏం ప్రాబ్లం ఏంటి ఉండదు. మాకైతే బండి ఉండటం వల్ల మాకు దగ్గరలో ఉంటాం కదా, మేమైతే వెళ్ళిపోయాము. చాలా బాగుంటుంది. గ్రీనిష్గా ఉంటుంది. నేచర్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి. చుట్టుపక్కల అయితే మంకీస్ అయితే మరి అసలు ఖాళీ ఉండదండి. అవి మనం ఏం ఫుడ్ పెట్టినా తీసుకుంటాయి అవి. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కొండ ఎక్కిపోయాము. సోమవారం అయితే చూడు ఎంట్రన్స్లో కనిపిస్తున్నాయి కదా బస్సులో, ఆ పక్కనే టెంపుల్ అండి. అసలు ఖాళీ ఉండదు. మ్యాక్సిమం మన సైడ్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మన సైడ్ ఆంధ్ర కాకుండా తెలంగాణ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారండి. చాలా వరకు 2-3 బస్సులు అయితే ఈరోజు వచ్చాయి. చాలా అటు సైడ్ నుండి బాగా వస్తూ ఉంటారు. మన ఆంధ్ర మ్యాక్సిమం తక్కువ. మీనాక్షమ్మ టెంపుల్కి వస్తారు కానీ ఇక్కడికి ఎక్కువ మంది తెలీదు. కానీ హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ వరకు వస్తున్నారండి. ఈరోజైతే మాకు 3-4 బస్సులో కనిపించారు. చూడండి నేనైతే చూపించాను కదా, బస్సు ఎక్కితే ఇక్కడ కట్ట దించేస్తుంది. ఇక్కడైతే ఈ స్వామివారి దగ్గర అయితే ఇప్పుడు ఖాళీ లేదు. కొంచెం ముందుకు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్టయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి దర్శనంకి వద్దామని మేమైతే అక్కడ స్టార్ట్ అయిపోయాము. ముందు అమ్మవారి దర్శనం అయిపోయిందనుకో ఈలోపు ఖాళీ అవుతుంది ఇక్కడైతే. ఈరోజు మరి ఏటో విశేషం ఏంటో తెలియదు కానీ ఖాళీ లేదు. ఎప్పుడు ఖాళీ ఉండదు. మ్యాక్సిమం 365 డేస్ అలా వస్తూనే ఉంటారు. ఎక్కువగా మన సైడ్ వాళ్ళు వస్తూ ఉంటారండి. ఇక్కడైతే చాలా నమ్మకం తమిళనాడులో ఈ టెంపుల్ కూడా. ఏదైనా ఇక్కడ మాల ఉంటుంది కండి, 45 డేస్ ఇట్లా వేసుకొని వస్తారండి. ఆ దీక్ష కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి మనమైతే ఫస్ట్ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. అది అయిపోయినాక సోమవారి దర్శనానికి వెళ్దామని ముందు చూడండి స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కలేము. ఎక్కేటప్పుడు కాలు పెట్టేస్తాయి. దిగేటప్పుడు కొంచెం పర్వాలేదు కానీ ఎక్కడం చాలా కష్టము. పై నుండి కింద దాకా ఉంటాయి స్టెప్స్ అయితే. అస్సలు కాలు పెయిన్, దానికి తోడు ఇవి ఒకటి మంకీస్ అయితే ఎక్కువ ఉంటాయి. అవి లాగేస్తే ఏటి పట్టుకున్న అవి గొప్ప డేంజర్ అసలు. చూడండి కింద కనిపిస్తుంది కదా స్టెప్స్, అక్కడ దాకా వెళ్ళాలి. అది లాస్ట్ దాకా వెళ్ళాలి. ఇవన్నీ ఎక్కేలోపు అస్సలు కాలు పెయిన్, ఒక్కొక్కరు పట్టుకుంటూ ఎక్కుతారు. స్టెప్స్ ఎక్కవలసిందే, ఇంకే ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు. చాలా వరకు పిల్లలైతే ఈజీగా ఎక్కేసారు కానీ మేమైతే ఎక్కలేకపోయాము. నాకైతే కాలు బాగా పెయిన్ వచ్చింది. మనమైతే ఎంట్రీ అయిపోయాము. మా టోకెన్స్ తీసుకొని మనమైతే దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేమైతే లోపలికి ఇలా అయిపోయాము. చూడండి ఇప్పుడైతే ఇక్కడ కొంచెం బావి స్నానాలు చేస్తూ ఉంటారు కదా, మనమైతే స్నానం చేయం. జస్ట్ వాటర్ ఎలా జల్లుకుంటూ వెళ్ళిపోదాం దర్శనానికి. కింద రామేశ్వరం ఎప్పుడు వెళ్ళి ఉంటారో లేదో, ఒకసారి వెళ్ళిన వాళ్ళకైతే అక్కడ బావి స్నానాలు చేస్తూ ఉంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే బావి స్నానాలు చేసుకుంటారు ఇక్కడ ఉండేవాళ్ళు. మనం జస్ట్ ఇలా వాటర్ చిలకరించుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. చేసుకోవాలి కంపల్సరీగా. అక్కడ అయిపోయిన తర్వాత లోపలికి అమ్మవారి గుడిలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ ముందునే గర్భగుడి అండి. లోపల దాకా ఫోన్ అలౌ లేకపోవడం వల్ల ఇక్కడ ఆపేయాలి. దర్శనం అయిపోయాక నెక్స్ట్ కంటిన్యూ చేయవచ్చు. చూడండి దర్శనం అయిపోయింది. ఇక్కడ జ్యోతి పెట్టారు కదా, ఇక్కడ ఒకసారి దండం పెట్టేసుకుందాం. అమ్మవారి ముందే పెడతారు ఇది. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా నమ్మకం ఇక్కడ ఉండే వాళ్ళకి. మన సైడ్ వాళ్ళు మ్యాక్సిమం తెలియదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా బాగా. నేనైతే 4 టైమ్స్ ఇట్లా వచ్చాము. అదే అక్కడ పంతులు గారు కనిపిస్తున్నారు కదా, అదే గర్భగుడి అమ్మవారిది. మనమైతే దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చేస్తున్నాము. నెక్స్ట్ కిందన స్వామివారు కూడా ఉంటారు కదా, అతను కూడా దర్శనం చేసుకోవచ్చని మాకు లోపల బయటకైతే వచ్చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్ దిగాలి. దిగేటప్పుడు కొంచెం పర్వాలేదు కానీ ఎక్కేటప్పుడు బాగా పెయిన్ వచ్చేస్తుంది. చాలా వరకు 200 స్టెప్స్ ఇట్లా ఉంటాయేమో. పిల్లలతో నడిస్తే అట్లా అవ్వట్లేదు అసలు.
ఇంక వాళ్ళతో పాటు ఇంకా ఎక్కువ పెయిన్ అయిపోతుంది. ఆ మంకీలు ఒకటి వచ్చేస్తని వాళ్ళొకటి పట్టుకొని లాగేస్తుండ్రు. అందుకే నేను ఒక్కదాన్నే దిగిపోతున్నాను. చూడండి ఇప్పుడు టెంపుల్ చూపిస్తుందంతా స్వామివారి టెంపుల్. ఎవరికైనా తమిళ్ వచ్చినట్లయితే చూడండి, చదవండి, తెలుస్తుంది మీకు ఏ టెంపుల్ అనేది. చాలా బాగుంటుంది ఎంట్రన్స్లో ఇది. లోపలికి ఒకసారి చూద్దాము. అక్కడ గరుడ స్తంభం కనిపిస్తుంది కదా, ముందునే గర్భగుడి. లోపల దాకా అయితే ఫోన్ అలౌ లేకపోవడం వల్ల మేము తెలియకపోయాము. అట్లాగా చాలా బాగుంటుందండి ఇక్కడ. దర్శనం అయితే సేమ్ అసలు ఎంత బాగా అవుతుంది అంటే చాలా ఫ్రీగా అవుతుంది చేసుకోవటానికి. ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే సోమవారం గర్భగుడి. అక్కడ ఫోన్ అలౌ లేకపోవడం వల్ల ఆపేసేయలేక సేమ్ కుమారస్వామి అన్న అయ్యప్ప స్వామి అన్న మనకి ఎలా అనిపిస్తుందో, మురుగన్ స్వామి అలగారి స్వామి అంటే ఇక్కడ అదేనండి. మనము కుమారస్వామి అయ్యప్ప స్వామి అలా అంటాం కదా, సుబ్రహ్మణ్య స్వామి సేమ్ ఇక్కడ అలగారి స్వామి కుమారస్వామి అట్లా అంటారండి. అక్కడ దర్శనం అయిపోయాక స్వామివారి కళ్యాణ మండపం అండి. ఇది లాస్ట్ ఒక టైం వచ్చేటప్పుడు ఇక్కడ కళ్యాణం అయింది స్వామివారికి. చాలా బాగా చేస్తారు. స్వామివారిని కొంచెం ముందుకు తెచ్చి దర్శనం అయితే అవుతుంది. చూడండి మాతో పాటు అక్కడ అలాగ చూపించలేకపోయాము, ఇక్కడ ఒకసారి చూసి మీరు కూడా చూడండి. కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడే కళ్యాణ మండపం మొత్తం అంతా. లాస్ట్ ఒకసారి వచ్చేటప్పుడు సేమ్ కళ్యాణం అయింది, అప్పుడు చాలా బాగుంది. లాస్ట్ మే నెలలో కుంభాభిషేకం ఇట్లా అయిందండి. ఆ మీనాక్షి అమ్మని తెచ్చి ఇక్కడ బాగా పూజలు చేశారు. ఆ టైంలో అసలు రాలేము కూడా, చాలా రష్గా ఉంటుంది పిల్లలతో. ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుంది కదా, ఫ్రీగా దర్శనం అయితే అవుతుంది. చూడండి అంతా స్వామివారి కళ్యాణ మండపం అదైతే. చాలా బాగా అయింది మాకైతే దర్శనము. మాతో పాటు మీకు కూడా కొంచెం వరకు చూపించదు కదా, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి టెంపుల్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.